హనుమాన్ జయంతి సందర్భంగా కర్వాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమలానంద భారతి స్వామి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. దేవాలయం నుంచి ప్రారంభమై కోటి మీదుగా ప్రధాన ర్యాలీతో తాడ్బండ్ వీర హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్ తెలిపారు. భాగ్యనగర్ సంస్కృతికి ఈ శోభాయాత్ర ప్రతీక అన్నారు. లక్షలాది మంది హిందువులు శోభాయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు శశిధర్. హిందువులు ఐక్యత పెంపొందించడానికి దేవాలయాల వ్యవస్థను గోమాతను రక్షించుకోవటానికి ఒక సంఘటిత శక్తిగా హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఈ శోభాయాత్ర జరుగుతోందని స్వామీజీ కమలానంద భారతి తెలిపారు. చారిత్రాత్మకమైనటువంటి కర్వాన్ ఘాట్ దేవాలయం నుంచి వీర హనుమాన్ విజయయాత్రను ప్రారంభం చేస్తూ ఉన్నాము. స్వదేశం స్వధర్మం సంస్కృతి రక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపల దేశద్రోహులారా, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారన్నటువంటి మతోన్మాదులారా, ఖబర్దార్, అరే ఔరంగజేబు వారసులారా, ఇవాళ బజరంగి కదిలింది. ఈ దేశాన్ని రక్షించుకుంటాం. ఈ దేశం లోపల మతోన్మాద శక్తులు ఏవైతే పెట్టెక్కిపోతా ఉన్నాయో ఆ భావజాలాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించడానికి ప్రతి ఇంటి నుంచి ఒక బజరంగి కదిలొచ్చిండు. ఈరోజు విజయయాత్ర శోభాయమానంగా నిర్వహించుకుంటా ఉన్నాము. ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి శోభాయాత్ర కోటిలో ప్రధాన ర్యాలీలో కలిసేసి తాడ్బండ్ హనుమాన్ మందిరం వరకు పోతా ఉంది. లక్షలాది మంది ప్రజలు స్వాగతం సుస్వాగతం. ప్రతి ఏడు భాగ్యనగర్లో శోభాయాత్ర లక్షలాది మంది జరుగుతుంది. హిందువుల్లో ఐకమత్యాన్ని నింపడం కొరకు, హిందూ ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను, గోమాతను కాపాడుకోవడానికి ఒక సంఘటిత శక్తిగా హిందూ సమాజాన్ని నిలబెట్టడం కొరకు ఈ శోభాయాత్ర జరుగుతున్నది.